హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బట్టి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అన్ని వీడియోస్ని ఇంతగా ఆదరించి అండ్ అలాగే కామెంట్స్ కూడా తెలుపుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ వేస్తేనే కదా మాకు కూడా ఇంకా కొంచెం ప్రోత్సహించినట్టు ఉంటుంది. అండ్ ఇవాళ వచ్చేసి మేము రిసెప్షన్కి వెళ్తున్నాం అన్నట్టు. కరీంనగర్ టు నిజామాబాద్ 2 డిస్ట్రిక్ట్లు కవర్ చేయబోతున్నాం ఇవాళ. అది కూడా కామారెడ్డి నుంచి వెళ్తామా కోర్టులో నుంచి వెళ్తామా ఇంకా తెలియదు, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. అండ్ నా షారీ ఎలా ఉంది. అండ్ ఇది తీసుకొని చాలా రోజులే. నేను ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళి అలా షాపింగ్ ఏం చేయను. నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసేసుకుంటాను అన్నట్టు. అండ్ ఇది దీనికే తీసుకోవాలి, ఇప్పుడు ఫంక్షన్ ఉంది కదా వెళ్ళి షారీస్ తీసుకుందాం షాపింగ్ చేద్దాం అలా ఏమీ ఉండదు. దేనికన్నా వెళ్ళాను అనుకోండి, నచ్చింది అంటే తీసేసుకుంటాను అంతే. అవి పడి ఉంటాయి. ఇది తీసుకొని దాదాపుగా 1.5 year అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. అలాగే ఉండింది. అండ్ జస్ట్ దీనికి కంప్యూటర్ వర్క్ చేయించాను, హెవీగా వద్దులే అని చెప్పేసి ఈ విధంగా. అండ్ బ్యాగ్ కూడా ఇలా హైనెక్ ఇచ్చాను. మధ్యలో డ్రాప్ ఏమి పెట్టకమన్నాను. ఇక్కడ చూడండి చిన్న డ్రాప్ ఇచ్చింది. నాకేమో అంత చిన్నగా నచ్చదు అన్నట్టు. ఉంటే కొంచెం డీప్గానే ఉండాలి, నా పర్సనాలిటీకి అని చెప్తున్నాను, అందరికి అని చెప్పేసి చెప్తలేను. ఉంటే కొంచెం లెంత్గా కొంచెం పొడుగ్గా ఉండి కొంచెం నా పర్సనాలిటీకి అలా అయితేనే సెట్ అవుతుందని నా ఒక నమ్మకం అన్నట్టు. కాకపోతే తను చిన్నగా ఇచ్చింది. నేనేం చేశాను, దాన్ని క్లోజ్ చేసేసాను ఈ విధంగా. దాన్ని కట్ చేయలేదు, ఇక అలాగే ఉంచేసాను. నేనైతే ఇస్తే కొంచెం బ్రాడ్గానే ఇవ్వండి, లేదంటే వదిలిపెట్టేసేయండి. నాకు ఉంటే కొంచెం బ్రాడ్గానే ఉండాలి, లేదంటే ఫుల్ నెక్ వేసుకుంటాను. కానీ ఇంత చిన్న వేసుకున్నట్టు కనిపించండి, ఇలా అంత చిన్నగా అయితే నాకు వద్దు అని చెప్పేసి చెప్పాను. బట్ తను అలా వేసేసింది. అండ్ హెవీ నెక్ అంటే హై నెక్ అన్నట్టు. బ్లాక్ వాచ్, జస్ట్ ఇవాళ ఒక్కటే బ్యాంగిల్ వేసుకున్నాను. ఈ విధంగా రెడీ అయ్యాను. అండ్ చిన్న షార్ట్ జ్యువెలరీ, ఇంకా షార్ట్ నెక్ మందమే ఉంటే బాగుండు అనుకున్నాను. బట్ ఇదే చాయిస్ ఉండింది. ఇప్పుడు ఏం చేస్తాం, కొన్నిసార్లు కంపల్సరీ. ఈ హెయిర్ స్టైల్ అంటే పెద్దగా హెయిర్ స్టైల్ ఏమీ లేదు. మొన్న అయితే పెళ్ళికి సిగా వేసుకున్నాను, ఇదే హెయిర్ స్టైల్తో నేనే వేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడైతే జస్ట్ ఇట్లా లీవ్ అంతే. హెయిర్ బ్యాండ్ వేసుకుంటాను, ఇంకా ఇయర్ రింగ్స్ చిన్నవి వేసుకున్నాను. ఇంకా సేమ్ ఇలా లక్ష్మీదేవితో చిన్నవి ఉన్నాయి అన్నట్టు. అంటే మనకు శారీని బట్టి అండ్ అకేషన్ని బట్టి నేను ఎలా రెడీ అవ్వాలో నాది నేనే అనుకుంటాను అన్నట్టు. అంటే దాన్ని బట్టి ఏదో నాకు తెలిసిన దాంట్లో చిన్నగా అన్నట్టు ఆ విధంగా రెడీ అవుతే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ నా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే అసలు స్కిప్ చేయకండి, మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ముందు మేము ఉన్న పెళ్ళికి వేసుకునే చాలామంది బ్లౌజ్ డిజైన్స్ అండ్ కటింగ్ పెట్టుమని చాలామంది అడిగారు అన్నట్టు. అవన్నీ నెక్స్ట్ ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరైతే మిస్ చేయకండి. పదండి అక్కడికి వెళ్ళాక కలుద్దాం. మరి ఇక్కడేమో టిఫిన్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం. టిఫిన్ చేస్తున్నాం మేము వచ్చేసరికి అందరూ రెడీ ఉన్నారు. టిఫిన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇంటి నుంచి స్టార్ట్ అయింది. మామయ్య చలో రండి. పెళ్ళి వారి ఇల్లు. హాయ్, హలో ఎవ్రీవన్. మేమైతే ఈ విధంగా రెడీ అయిపోయి మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మేమైతే నిజామాబాద్కి బయలుదేరుతున్నాం అన్నట్టు. అండ్ నిజామాబాద్లో రిసెప్షన్ అక్కడ. అండ్ ఇక్కడ నుంచి అయితే 3 hours జర్నీ కాబట్టి మేమైతే 9:30, 10 మధ్యలోనే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. అండ్ అత్తమ్మలు మేము ఈ విధంగా అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ అక్కన బావ కొంచెం ఎర్లీగా పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయారట. ఇంకా చిన్న అక్క వాళ్ళు ఉండే, చెప్పాను కదా అక్క వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పేసి. చిన్న అక్క వాళ్ళు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి అని చెప్పేసి బావను అక్క ఇంటికాడనే ఉండే. అండ్ వాళ్ళతో కలిసి ఈ విధంగా అయితే వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మా అక్క అంటే మా పెద్ద తోటి కోడలు కూడా రెడీ ఉన్నారు. అండ్ బస్సులో అయితే హడావుడి వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. యాక్చువల్లీ అండి పొద్దున్నే చాలామంది అంటే 2 కార్లు పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయారంటే కొంతమంది అయితే పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయారు. అందుకనే కొంచెం తక్కువ మంది ఉన్నాం బస్సులో. ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది, అందరు గ్యాదర్ కావాలి, రెడీ కావాలి కదా అని చెప్పేసి వాళ్ళే కొంచెం ముందుగానే వెళ్ళిపోయారు అన్నట్టు. అక్కడ కూడా చూసుకునే వాళ్ళు ఉండాలి కదా అని చెప్పేసి కొంచెం ముందుగానే వెళ్ళిపోవాలి, కరెక్ట్ టైంకి అక్కడ రీచ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు కొంచెం ముందుగానే వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళం కొంచెం లేట్. ఈ విధంగా మేము బయలుదేరి అంటే స్టార్ట్ అయ్యామన్నట్టు కరీంనగర్ నుంచి. అండ్ మేమైతే కామారెడ్డి
9 నుంచి అట్లా వెళ్ళాము. బైపాస్ బాగుంటుంది, కొంచెం త్వరగా చేరుకోవచ్చు అనే ఉద్దేశంగా అయితే ఇటు నుంచి వెళ్ళాం. కొరటమెక్కిలు వెళ్తే కొంచెం టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి ఇటు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు చూడండి అక్కడ రీచ్ అయిపోయాం కూడా. మధ్యలో ఏం అది జర్నీ వీడియో అంత పెద్దగా ఏమి పెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ అనవసరంగా ఎందుకులేండి అంత పెద్ద లెంత్ అవుతుంది అని చెప్పేసి అదేమీ పెట్టలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మేమందరం ఆల్రెడీ చేరుకున్నాక ఈ విధంగా అయితే అక్కడ దిగేసాము. అండ్ మేము వెళ్ళేసరికి 1:30 ఇట్లా అవుతుందండి. టైం అయితే 1:30 ఇట్లా అవుతుంది. చెప్పాను కదా కొంచెం 3 hours జర్నీ ఉంటుంది. మేము మధ్యలో పిల్లలు కొంచెం దేనికో దీనికో స్నాక్స్ అని చెప్పేసి కొంచెం ఆగడం జరిగింది అన్నట్టు. అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది. అక్కడికైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము దిగేసి అందరం ఒకేసారి ఇలా లోపలికి వెళ్దామని చెప్పేసి. అలాగే పెళ్లి వీడియోస్ అన్ని చూసారు కదండి, ఎంత ఘనంగా అయిందో. అండ్ అందరికీ టెన్షన్ ఉంటుంది పెళ్ళి ఎలా అవుతుందో ఏంటో, చిన్న చిన్న మిస్టేక్లు ఏమైనా అవుతాయా ఏందని. అసలు ఏ చిన్న మిస్టేక్ కాకుండా లాస్ట్ రిసెప్షన్ వరకు చూస్తున్నారు కదా ఎంత మంచి అయిందో. అసలు ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం లేకుండా మంచి అయిపోయింది అన్నట్టు. సక్సెస్ఫుల్ అయితే పెళ్ళి మొత్తం కంప్లీట్ చేసేసాము. లాస్ట్కి రిసెప్షన్ వీడియో కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే సెండ్ చేస్తున్నాను. అండ్ అందరికీ కొంచెం మా ఫ్యామిలీ గురించి కూడా, అప్పట్లో అమ్మ వాళ్ళ ఫ్యామిలీ గురించి 2-3 వీడియోస్ పెడితే చాలామంది కామెంట్స్ పెట్టారన్నట్టు. మీ అంటే పుట్టింటి తరపున చూపిస్తున్నారు అక్క, మరి మీ అత్తవారి ఇంటి తరపున చూపించారా అని చెప్పేసి. నాకు 2 ఫ్యామిలీస్ అంతేనండి, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాదు. అండ్ నేనైతే వీళ్ళు అయిన మట్టుగా 2 ఫ్యామిలీని చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. నా వర్క్తో పాటు నా ఫ్యామిలీస్ కూడా చూపిస్తే నాకు కూడా హ్యాపీగానే అనిపిస్తుంది అన్నట్టు. అండ్ ఈ చిన్న చిన్న వీడియోస్ని అన్నీ సేవ్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అన్నట్టు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క మూమెంట్స్ మా ఫ్యామిలీలో జరిగేటి అన్నీ మీతో కూడా ఈ విధంగా షేర్ చేసుకుంటుంటాను. ఇక్కడైతే ఫంక్షన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఆయన చెప్పాను కదా 1:30 అవుతుంది. అందరూ భోజనాలకు బిజీ ఉండే, భోజనాలు చేస్తుండే. మేము వెళ్ళేసరికి ఈ విధంగా ఫంక్షన్ హాల్ అంతా ఖాళీగా ఉండే అన్నట్టు. మేము డైరెక్ట్ స్టేజ్ మీదకే వెళ్ళిపోయాము. అమ్మాయిని అబ్బాయిని కలుద్దామని చెప్పేసి ఆ విధంగా కలిసేసి ఆ తర్వాత భోజనానికి అనేది వెళ్ళొచ్చు అని చెప్పేసి ఉద్దేశంగా మేమైతే ఫస్ట్ స్టేజ్ మీదకే వెళ్ళిపోయాము. ఇక్కడ చిన్న బావ వాళ్ళు అన్నట్టు, అక్క వాళ్ళ ఇప్పుడు పాపకి పెళ్ళైంది కదా, వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఇది. అండ్ చెప్పాను కదా ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో అక్క వాళ్ళ గురించి అయితే చూపించాను. వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ, 2 సిస్టర్స్ అలాగే 2 బ్రదర్స్ కూడా అన్నట్టు. అందుకని చెప్పేసి వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ. అండ్ ఆ పిల్లలు కూడా అలాగే ఉంటారు, చాలా బాగుంటారండి ఈ జనరేషన్లో. అండ్ ఇద్దరు కలిసి ఉండడమే కష్టం, అంటే అది కూడా జాయింట్ ఫ్యామిలీ ఇలా ఉంటుందంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఇది మీది ఇది మాది అనేది ఏది లేదు వాళ్ళ ఫ్యామిలీలో, అంత బాగుంటారు అన్నట్టు. తను వచ్చేసి చిన్నక్క. ఇక్కడ అందరూ బావాళ్ళు మామయ్య వాళ్ళు అయితే బాబాయ్ వాళ్ళు ఈ విధంగా కూర్చొని అండ్ రిసెప్షన్ పూర్తిగా చూసేసేయండి. అండ్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. నెక్స్ట్ వచ్చే వీడియోలను కూడా ఇలాగే ఆదరించండి.
ఫుడ్ దగ్గరికి వచ్చేసండి చాలా అంటే చాలా టేస్టీ ఉండే, చాలా బాగుండే అన్ని వంటలు అయితే సూపర్ ఉండే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అక్క వాళ్ళతో కలిసి నేనైతే భోజనం చేస్తున్నాను. లేట్ అయిపోయిందని చెప్పేసి చెప్పాను కదా, అక్క నాకు ఆకలి అవుతుంది తిందామని చెప్పేసి అక్కతో పాటు ఈ విధంగా అయితే మేము తింటున్నాము. అండ్ చాలా టేస్ట్ ఉండే. అండ్ దాంట్లో వచ్చేసి గ్రీన్ చికెన్ చాలా టేస్ట్ ఉండే అండి. మటన్, గ్రీన్ చికెన్ అండ్ చికెన్ ఫ్రై, రోటీస్ అండ్ బగారా రైస్ సూపర్ అంటే సూపర్ ఉండే. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగేనండి నేను మటన్ అయితే తింటాను కానీ చికెన్ అయితే చాలా తక్కువ తింటాను. ఇంట్లో అయినా సరే ఫంక్షన్ అయినా చాలా తక్కువ తింటాను అన్నట్టు. ఓ 2 పీసెస్ అయితే చాలు మనకు. అలాంటిది ఇక్కడ వచ్చేసి నాకు గ్రీన్ చికెన్ కనిపించింది. అదేదో కొంచెం టేస్ట్గా అనిపించింది, కొంచెం ఎక్కువనే తిన్నాను అన్నట్టు. అండ్ మరీ చెప్పి వేపించుకొని తిన్నాను ఈ విధంగా. ఆ తర్వాత మళ్ళీ మేమైతే ఫంక్షన్ హాల్ లోపల కూర్చున్నామండి. అండ్ ఇక్కడ అబ్బాయి తరపున ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేనైతే చాలా వీడియోస్లో అక్కడక్కడ షార్ట్స్ ఇవి అవి చూస్తున్నాను కానీ ఫస్ట్ టైం నా వీడియోలో కూడా ఇలా పెడతానని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా చీపిరి, చాట, బకెట్, అలాగే మన చపాతీ కోలా అండ్ ఇంటిని అంటే క్లీన్ చేసే మ్యాపు. నాకు ఎంత నవ్వొచ్చిందంటే నిజంగా చెప్తున్నాను, అక్కడ ఫంక్షన్ హాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ విధంగానే నవ్వారండి. మా పాప ఎంత సిగ్గుపడుతుందో చూడండి అవన్నీ చూసి. నాకైతే ఘోరంగా నవ్వొచ్చింది వాళ్ళు చేసే ఆ ఫన్నీ చాలా బాగుండింది. బట్ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు, మేము కూడా ఎంజాయ్ చేసాం. బట్ అలా కూడా ఉండాలి, కొంచెం అక్కడ మనకు జోస్లు నింపాలి అంటే ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉండాలి. చూస్తున్నారు కదా మా అల్లుని వాళ్ళ ఫ్రెండ్స్. ఇదండి ఇవాళటి వీడియో. నచ్చితే మాత్రం మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ చాలామంది అండ్ ఇప్పుడు పెళ్ళిలో నేను అంటే వాళ్ళు అంటే చూస్తూ ఉంటారు కావచ్చు కానీ నాకు తెలియదు కదా, ఇప్పుడు పెళ్ళిళ్ళలో చాలామంది మీ వీడియోస్ చూస్తూ ఉంటాము బాగుంటుంది అని చెప్తే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఇకపై కూడా మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఏదో మాకు తోచిన దాంట్లో నాకు వచ్చిన దాంట్లో కొంచెం చూపిద్దామని చెప్పేసి ఈ చిన్ని ప్రయత్నం అన్నట్టు. అలాగే ఇక్కడ నుంచి ఈ పెళ్ళి బ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ ఏమైనా షార్ట్ వీడియోస్ రావచ్చు కానీ పెళ్లి బ్లాగ్స్ అయితే ఇక్కడ నుంచి కంప్లీట్ అన్నట్టు. ఇది ఇవాళటి వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చిన్న కామెంట్స్ అయితే వేయడం అస్సలు మర్చిపోకండి. మీ కామెంట్స్ మాకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్న విషయం గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.